హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. సో వారికోసీల్ అంటే ఏంది, అసలు వారికోసీల్కి వారికోస్ వెయిన్స్కి డిఫరెన్స్ ఏంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో వారికోసీల్ అంటేనేమో మనకు బీజాల దగ్గర ఉండే రక్తనాళాలు వాపు రావడాన్ని, అంటే మెలికలు తిరిగిపోవడం కావచ్చు, లేకపోతే ఉబ్బిపోవడం కావచ్చు, ఇట్లాంటి వాటిని, అంటే రక్తనాళాలు స్క్రోటమ్ రీజన్లో కనుక ఉబ్బితే దాన్ని వారికోసీల్ అంటాం. అదే రక్తనాళాలు కనుక కాళ్ళల్లో ఉబ్బితే కనుక దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం అన్నట్టు. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అన్నట్టు. వారికోస్ వెయిన్స్ వల్ల డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ ఈ వారికోసీల్ వల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే దగ్గినప్పుడు కానీ, లేకుంటే నిల్చున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ కొంచెం హెవీనెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. చాలా మంది మనకు కంప్లైంట్ చేస్తుంటారు, 2 బీజాలలో పెయిన్ ఉంది సార్, ఎక్కువ లెఫ్ట్కి ఉంది, రైట్ కొంచెం తక్కువ ఉంది, బట్ లెఫ్ట్ సైడ్ హెవీనెస్ ఉంది అని చెప్పేసి. సో హెవీనెస్ కానీ, లేకుంటే పెయిన్ కానీ, లేకుంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేసినా, లేకుంటే బరువులు లేపినప్పుడు కానీ అక్కడ వాపు వచ్చినట్టు కనిపించడం కానీ, లేకుంటే ముట్టుకుంటే ఏవో పాములను ముట్టుకున్నట్టుగా వామ్స్ని, అంటే వానపాములు అంటారు కదా, ఎర్త్ వామ్స్ని ముట్టుకున్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ని ముట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ని మనం వారికోసీల్ అంటాం. సో వారికోసీల్ అనేది ఎందుకు వస్తుందని తెలుసుకుంటే కనుక, మనకు 2 బీజాల్లో 2 టెస్టిస్లు ఉంటాయి అన్నట్టు. ఈ టెస్టిస్లోనే మనకు శుక్రకణాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి శుక్రకణాలు రిలీజ్ అయిన తర్వాత ఈ శుక్రకణాల ట్యూబ్ అనేది మనకు శుక్రకణాలని తీసుకొని పైకి వెళ్తుంటుంది అన్నట్టు. సో ఈ చెడు రక్తం ఏదైతే ఉందో, ఎందుకంటే వారికోసీల్ అనేది చెడు రక్తనాళాలకు వస్తుంది, వెయిన్స్కి వస్తుంది, ఆర్టరీస్కి రాదు. సో చెడు రక్తం ఏదైతే ఉందో శుక్రకణాలను సప్లై చేసే టెస్టిస్ దగ్గర నుంచి చెడు రక్తాన్ని కొన్ని రక్తనాళాలు పైకి తీసుకెళ్తుంటాయి. సో ఈ రక్తనాళాలు పైకి వెళ్తూ ఉంటాయి అన్నట్టు. ఇవి ఒక 8 నుంచి 10 రక్తనాళాలు ఉంటాయి. ఈ 8 నుంచి 10 రక్తనాళాలు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 4 అవుతాయి, 4 కాస్త 2 అవుతాయి, 2 కాస్త 1 అయిపోతుంది. ఇట్లా 1 అయిపోయి అక్కడ నుంచి చెడు రక్తం గుండెకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇందులో చిన్న చిన్న వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రక్తనాళాలు ఇక్కడ పైకి పంపించే వ్యవస్థ ఆగిపోయి రక్తం కిందనే ఉండిపోతుంది, పైకి వెళ్ళదు. ఎందుకంటే వాల్స్ చెడిపోయి ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళదు. పైకి వెళ్ళకుండా కిందనే ఆగిపోతుంది. ఆగిపోయి ఇక్కడ ఉన్న రక్తనాళాలని మెలికలు తిరిగినట్టుగా ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఉబ్బిపోవడాన్ని వారికోసీల్ అంటాం అన్నట్టు. సో ఇట్లా రక్తనాళాలు ఉబ్బడం వల్లనే మనకు ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ ముట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ శుక్రకణాలు కూడా ఇదే దారి గుండా వెళ్తూ ఉంటాయి. సో ఈ వేడి ఎక్కువ ఉండడం వల్ల, రక్తం ఆగిపోవడం వల్ల, వేడి ఎక్కువ ఉండడం వల్ల ఈ శుక్రకణాలు అనేవి దారిలో చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకే యంగ్ బాయ్స్ ఎవరైతే బిఫోర్ మ్యారేజ్ చూసుకుంటే కనుక ఈ వారికోసీల్ ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. సో అందుకే మనం వారికోసీల్ని ఇమీడియట్గా మనం సర్జరీ చేయించుకోమని చెప్తూ ఉంటాం అన్నట్టు. దీనివల్ల ఏంటంటే శుక్రకణాల కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. కౌంట్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ దారిలో చచ్చిపోతూ ఉంటాయి అన్నట్టు. చాలా మంది చూసుకుంటే, ఇండియాలో కూడా చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీ కనుక రీజన్ చూసుకుంటే ఫస్ట్ రీజన్ వారికోసీల్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు అంటే కనుక ఫస్ట్ మనం వారికోసీల్ ఉందా లేదా చూసుకోవాలి. ఇన్ కేస్ వారికోసీల్ ఉంది, ఆ వారికోసీల్ని మనం కరెక్షన్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కొంచెం పెరుగుదల, అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటారు అన్నట్టు. సో ఇక్కడ యూజువల్గా ఇట్లా పెరిగిన వాళ్ళకి మందులు అటువంటివి ఏముండవు. మనం ఏదైతే రక్తనాళాలు పెరిగినాయో వాటిని ఐడెంటిఫై చేసి తీసేయడమే. దీన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ యూజువల్గా అందరు చేసే సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ అన్నట్టు. సో కోత పెడతారు. సో ఈ కోత కూడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 8 నుంచి 10 రక్తనాళాలు ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఏ లెవెల్ అయినా మనం సర్జరీ చేయవచ్చు అన్నట్టు. యూజువల్గా అందరూ ఈ ఏరియాలో సర్జరీ చేస్తుంటారు. ఆ ఏరియాలో సర్జరీ చేయడం వల్ల కొంచెం స్కార్ పెద్దగా ఉంటుంది అండ్ ఓపెన్ సర్జరీ అన్నట్టు. దీనివల్ల కొంచెం బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది, ఫ్యూచర్లో హెర్నియాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే మైక్రో వారికోసీలెక్టమీ అంటాం. ఈ మైక్రో వారికోసీలెక్టమీ ఏంటి అంటే, ఈ ఏరియాలోనే చిన్న ఇన్సిషన్, జస్ట్ సూచర్ కూడా అవసరం లేదు, సూచర్ కూడా వేయకుండా చిన్న ఇన్సిషన్లోనే ఆ రక్తనాళాలను ఐడెంటిఫై చేసి 8 రక్తనాళాలు ఉంటే 8 మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి, కంప్లీట్ పెయిన్లెస్, సూచర్ కూడా ఉండదు. అండ్ పేషెంట్ని ఒకవేళ మంచిగా ఉంటే కనుక ఇమీడియట్గా 6 అవర్స్లో డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు 8 ఉన్న చోట చేయడం వల్ల 8 రక్తనాళాలను మనం తీసేస్తాం కాబట్టి అక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో దీనిలో రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఇట్లా వారికోసీల్ లక్షణాలు ఉంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. మనం వారికోసీలెక్టమీ చేయడం వల్ల హ్యాపీగా దీన్ని చిన్న ఇన్సిషన్లో చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ పేషెంట్ కూడా ఇమ్మీడియట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. సో పెయిన్ కూడా ఉండదు. సో మైక్రో వారికోసీలెక్టమీ కనుక ఎవరికైనా సర్జరీ నీడెడ్ ఉందంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ మైక్రో వారికోసీలెక్టమీ ద్వారా కంప్లీట్గా వారికోసీల్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.